అహరోనుతో అన్నారు కదా, దుర్మార్గమైన ప్రజలు కొంతమంది. మోషే అనేవాడు ఏమైపోయాడు, మా ముందల నడుచుటకు ఒక దూడని తయారు చేయని. బంగారం ఇస్తాం మేమంతా, దేవుడు నీకు ధనం ఇచ్చింది, దేవుడు నీకు బంగారం ఇచ్చింది, దేవుడు నీకు ఆస్తులు ఇచ్చింది, దేవుడు నీకు ఇండ్లు ఇచ్చింది. విగ్రహాలను పెట్టి పూజించడానికి కాదు, విగ్రహాలను పెట్టి ఆరాధించడానికి కాదు, విగ్రహాలకు నువ్వు కానుకలు సమర్పించడానికి కాదు, విగ్రహాలకు చందాలు రాయడానికి కాదు. దేవుని సేవ కొరకు, నీ కుటుంబ అభివృద్ధి కొరకు, నీ భవిష్యత్తు, నీ పిల్లల ప్రణాళిక కొరకు దేవుడు నీకు ధన ధాన్యాలు ఇచ్చాడు. అంతేగాని అక్రమము చేయడానికి, అంతేగాని అన్యాయం చేయడానికి, అంతేగాని విగ్రహ సంబంధమైనటువంటి ఆచార కలాపాలలో నీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి దేవుడు నీకు సొమ్మియలేదు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి. ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలకు ఐగుప్తులో ఉన్న బంగారం అంతా ఎందుకు ఇచ్చాడట? వాళ్ళ కుటుంబ అభివృద్ధి కొరకు ఇచ్చాడు, వారి పిల్లల భవిష్యత్తు కొరకు ఇచ్చాడు. వాళ్ళు చక్కగా అలంకరణతో నా బిడ్డలు మంచిగా ఉండాలనుకున్నాడు. కానీ దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు. ఈరోజు దేవుడు నీకు అన్నీ ఇస్తే నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. జాగ్రత్త. ఏమన్నారు? మా దగ్గర ఉంది బంగారం మేము ఇస్తాం, నువ్వు దూడను తయారు చేయి. దేవుడు చూడటం లేదా? ఇవన్నీ చూస్తున్నాడు. మనకిచ్చింది మన కుటుంబం వాడుకోవడానికి, మన బిడ్డలు వాడుకోవడానికి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు ఉన్న కోపం ఈ రోజు రగులుకుంటే క్రైస్తవులు మర్యాదగా బ్రతుకుతారు.